ఏ సైక్లిస్ట్ covers a distance of 750 meters 2 minutes 30 seconds. What is the speed in kilometers per hour అడుగుతున్నాడు. స్పీడ్ ఇన్ కిలోమీటర్స్ పర్ అవర్ అని అడుగుతున్నాడు. చాలా సింపుల్. సో స్పీడ్ మనకి ఎంతో తెలియదుగా, ఆ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ పడతారు, సార్ మనం 5/18 మల్టిప్లై చేస్తాం, చివరిలో ఎందుకు మల్టిప్లై చేయండి సార్ అని. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు XKMPH అనుకుందాం అనుకోండి, ఓకేనా, XKMPH. ఇప్పుడు మనకి ఏంది, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైంలో, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైంలో distance is equal to ఎంత 750 meters. So 750 meters is equal to 750 meters is equal to speed equal to ఎంత, speed is equal to మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఎంత అనుకున్నాం, x అనుకున్నాం, x KMPH ని 5/18 మీటర్ ఫర్ సెకండ్లో మాత్రం 5/18 మీటర్ ఫర్ సెకండ్, 5/18 మీటర్ ఫర్ సెకండ్. టైమ్ ఈజ్ ఈక్వల్ ఎంత, టైమ్ ఈజ్ ఈక్వల్ 2 minutes 30 seconds. 2 minutes 30 seconds అంటే 1 minute 60 minutes. 2 minutesకి 120 minutes ప్లస్ 30 seconds 150 seconds. సో 150 seconds మనం అది గమనించాలి, ఓకేనా. నెక్స్ట్ వన్. సో దీన్ని బట్టి మనం ఏం చేయాలి చూడండి, 150 seconds. సో సెకండ్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఓకేనా, ఇక్కడ మీటర్ ఉందమ్మా, ఎందుకు 150 meters కదా, ఇక్కడ మీటర్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో రిమైనింగ్ ఏమైనా మిగిలితే మీరు క్యాన్సిల్ చేయండి అమ్మా. 150 ones అండ్ 150 5s, 5 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగిలింది, 18 మిగిలింది. సో x ఈజ్ ఈక్వల్ టు 18. సో x ఈజ్ ఈక్వల్ టు 18 అంటే మీనింగ్ ఏందమ్మా, ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 18 ఏమిటి, KMPH ఇస్ ద ఆన్సర్. సో చాలా సింపుల్ అనమాట. మనం సరే ఏదైనా సరే డిస్టెన్స్గా స్పీడ్ ఇంటూ టైంలో దాన్ని కన్వర్జేషన్ చేసుకుంటే చాలు, ఓకేనా.